ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న అమరావతికి రావడం జరిగింది. ఆయన కొన్ని పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే అమరావతిలో జరిగినటువంటి సభలో ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక చాక్లెట్ ఇచ్చారు. అంటే శుభకార్యం ఏదైనా మిఠాయిలు పంచుకోవడం అనేది మన భారతీయుల సాంప్రదాయం. అయితే దాన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇప్పుడు నెగిటివ్గా పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేస్తూ ఉంది. ఏ రకంగా అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ముందు పవన్ కళ్యాణ్ చిన్నపిల్లోడని చాక్లెట్ ఇచ్చి బాబు అటు పోయి ఆడుకో అని ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ గారిని అన్నట్లుగా ఇప్పుడు కొన్ని మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అమరావతి వచ్చారు. ఆ సభలో ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం కూడా చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు పిలిచి మరీ ఒక చాక్లెట్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీమ్స్తో ట్రోల్ చేస్తూ ఉంది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? కృష్ణ గారు మొదటి నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం చాలామంది కళ్ళు కొడుతుంది. చాలా సందర్భాల్లో ఆయన దగ్గర తీసుకోవడం, ప్రత్యేకించి ఆయనతో మాట్లాడడం, కౌగులించుకోవడం, ఇవన్నీ మన సందర్భాల్లో చూసాం. నిజమే, ఆయన్ని ఒక చిన్నపిల్లలాగా ఒక కొడుకులా భావిస్తాడు ఆయన. అనుబంధం వేరు. అది చూసి తట్టుకోలేక కొంతమంది ఇటువంటి మీమ్స్ క్రియేట్ చేయడం, అది ఇదని రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన సందర్భం ఏంటి, ఆయన ప్రసంగం చేసినప్పుడు ఆయనకి దగ్గు వస్తుంటే ఆయన పిలిచి కాఫ్లెట్ ఇచ్చారు. చాక్లెట్ కదా అది, కాఫ్లెట్. అది ఓకే, దగ్గు తగ్గడానికి. యాక్చువల్గా ఈ ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా, అది మోదీ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కువసేపు ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఎప్పుడు నువ్వు ఒక చాక్లెట్స్ అని లేకపోతే కొన్ని ఫ్రీగా ఉండడానికి కొన్ని ఉంటాయి. అది తెలియదు పిల్లలకి, ఏంటంటే ఈ సైకో పిల్లకాయలకి అది తెలియక ఏదో రకరకాలుగా మాట్లాడతారు. ప్రధానమంత్రి గారు అప్పుడే మనకి కేరళ వెళ్ళి ఆ మీటింగ్ చూసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మీటింగ్ ఒక భారీగా గంటల మాట్లాడేటువంటి వ్యక్తులు. వాళ్ళకి తెలుసు, ముందే పెట్టుకుంటారు. సరే, దగ్గు వచ్చింది కదా అనే ఉద్దేశంతో ఒక పిల్లోడుగా చక్కగా కేకేసి ఆయనకి ఒక చాక్లెట్ ఇచ్చారు. సరే, వీళ్ళు అనుకుంటున్నట్టు చాక్లెట్ అనుకుందాం. ఆ చాక్లెట్ విలువ ఏంటి తెలుసా? ఎందుకు అంటున్నానంటే, గతంలో వచ్చినప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు మట్టి నీరు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు, ఇప్పుడేమో చాక్లెట్ పెట్టి పవన్ కళ్యాణ్ చేతిలో వెళ్ళిపోయారు తప్ప ఏమి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి మాట్లాడుతున్నారు. అంటే అది మూర్ఖంగా మాట్లాడతారా, తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? దీంట్లో ఈ మాట్లాడే వ్యక్తుల్లో ఈ వైసీపీ పిల్లకాయలే కాదు, కొంతమంది మేధావుల ముసుగులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, అప్పుడు మట్టి నీరు ఇప్పుడు చాక్లెట్ అని. ఆ చాక్లెట్ విలువ 60,000 కోట్లు. ఎలా సార్? పవన్ కళ్యాణ్ చేతిలో మోదీ గారు పెట్టినటువంటి చాక్లెట్ విలువ 60,000 కోట్లు. ఓకే, 74 ప్రాజెక్టులకి సంబంధించింది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది అయినది. నిన్న దాదాపుగా ఒక పెద్ద లిస్టే చదివారు కదా, దానికి ఒక విధమైనటువంటి ప్రజెంటేషన్ చేశారు కదా. అమరావతి ప్రాంతంలో నిర్మించేటువంటి భవనాలకు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ట్రంక్ రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాటిని ప్రారంభోత్సవాలు కావచ్చు, శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరిగింది. ఆ చాక్లెట్ విలువ 60,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. అది తెలిసి కూడా ఏమిచ్చారు అంటే మరి నన్ను ఓపెన్ చేసిన ఏంటి? ఆయన మామూలుగా రాజకీయ ప్రసంగం రాలేదే, ఎన్నికల ప్రసంగంలో రాలేదే, ప్రసంగం ఏం చేయలేదే. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పగలిగాడు. నేను అదే సందర్భంలో మనకు ఒక పక్కన జరిగినటువంటి ఎంఓఏలు కూడా చేసుకున్నాం. మనం చూశారు కదా, నేను IBM తోటి ఎలాంటి ఎంఓఏలు కూడా చేసుకున్నాం. అద్భుతమైనటువంటి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్కి సంబంధించి ఆయన చెప్పగానే చెప్పాడు, వికసిత ఆంధ్రప్రదేశ్ అంటే అర్థం వికసిత భారత్ అని. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి నా వంతు నేను కూడా భుజం కాస్తాను అని. మనం చేయాలి, మనమే చేయాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉద్దేశించి కూడా మాట్లాడారు తెలుగులో. అంటే వీళ్ళకి తెలుగు కూడా పూర్తిగా అర్థమయ్యి ఉండదు. అంటే ఒక పక్కన ప్రాజెక్ట్స్ అన్నీ ఓపెన్ చేసి కొన్ని శంకుస్థాపనలు చేసి దాదాపు 60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేస్తే వీళ్ళకి మట్టి నీరును లేకపోతే చాక్లెట్లే కనపడుతుందా? అంటే అసలు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ చిన్నపిల్లోడని
చిన్నపిల్లడే. అంటే పిల్ల బచ్చా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎన్నినే పిల్ల బచ్చా మాట్లాడతారు. ఈ చాక్లెట్ తీసుకొని అటు పోయి ఆడుకో అన్నట్టుగా మీమ్స్ క్రియేట్ చేస్తారు. మీమ్స్ క్రియేట్ చేస్తారు. అంటే అసలు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని అటువంటి మీమ్స్ క్రియేట్ చేస్తూ అంటే వాళ్ళ సంస్కారం సంస్కృతి మనకు తెలిసిందే. ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఏముందండి, వాళ్ళ నాయకుడు శవాల దగ్గరికి పలకరింపుకే తప్ప శంకుస్థాపనలకు పనిచేయడు. నిన్న ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన శంకుస్థాపనలు జరిగితే అక్కడికి రాలేకపోయాడు. రాజకీయాలు వేరు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక శాశ్వత రాజధాని కట్టుకున్నటువంటి ప్రోగ్రాంకి మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని పోరాడుతున్న వ్యక్తిగా, ఒక పార్టీ రాజకీయ నాయకుడిగా ఆహ్వానం పంపిస్తే కూడా రాలేకపోయాడు అంటే వాళ్ళ నాయకుడు శుభకార్యాలకి పనిచేయడమే కదా. దాని మీద చేయాలి మీమ్స్. నిజంగా మీమ్స్లో వాళ్ళ టాలెంట్ ఏంటో చూపించాలంటే అటు శవాలను పలకరించేటప్పుడు చిరునవ్వు, ఇటేమో శుభకార్యాలకేమో మానేసినటువంటి కార్యక్రమాలతో ఒక మీమ్స్ చేస్తే బాగుంటుంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన చాక్లెట్ విషయంలోని పిల్లోడని రకరకాలుగానటువంటి చేస్తున్నారు చూసారా. నేను అదే అంటున్నానండి, వాళ్ళ జ్ఞానం అంతవరకే, వాళ్ళ పరిజ్ఞానం, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ సంస్కృతి సంస్కారం వాళ్ళ అంతవరకే. తట్టుకోలేని పరిస్థితి. కృష్ణ గారు, మనం ఏంటంటే అవతలవాడు మనం ఎంత చిరునవ్వులను చిందిస్తున్నామో శత్రువుకి అదే భయం. మనం చక్కగా నిన్న ఎంత ఆహ్లాదకరంగా జరిగింది. ఓ పక్కన మోదీ గారి పలకరింపులు, చంద్రబాబు గారి చిరునవ్వులు, పవన్ కళ్యాణ్ గారి చిరునవ్వులు, ఇవన్నీ చూసి అంత అద్భుతమైనటువంటి కొన్ని లక్షలాది మంది ప్రజలతోటి చాలా చక్కగా జరిగినటువంటి కార్యక్రమం చూస్తే ఎక్కడ తట్టుకుంటారు సార్ వాళ్ళకి? ఎన్ని ఈనోపేటలు. అందుకేనా అసలు నిన్న అమరావతి సభ సక్సెస్ అయిందా కాలేదా అనేది తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తన నిఘా వర్గాలతో ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయనకి ప్రత్యేకించి నిఘా వర్గాలు ఏంటంటే ఈ ఐప్యాక్ పిల్లకాయలతోటి చేయించుకుంటాడు. ఆయన ఏమన్నా అధికారంలో ఉన్నాడా నిఘా వర్గాలు ఆయనకి ప్రత్యేకించి ఉండటానికి? ఆయనకి సంబంధించినట్టు కొంతమంది వ్యక్తులతో తెప్పించుకుంటాడు. ఎన్ని టీవీ పగలగొట్టాడో. ఓకే, నిన్న తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడో బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడో మాకు తెలీదు. బెంగళూరులో ఉన్నాడో చూసినప్పుడు ఎన్ని టీవీలు పాల్గొట్టాడో. ఎందుకంటే ఈయనకి ఆవేశం వచ్చినప్పుడు టీవీలు పాల్గొడతాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని టీవీలు పాల్గొట్టాడో. నిన్న పవన్ కళ్యాణ్ గారు పిలిచి చాక్లెట్ ఇచ్చినప్పుడు, లేకపోతే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆప్యాయంగా ఒకరికొకరు పలకరించుకున్నప్పుడు, ఒకరికొకరు చెవులో మాట్లాడుకున్నప్పుడు, లోకేష్ గారిని దగ్గరికి తీసుకుని పలకరించినప్పుడు ఎన్ని టీవీలు పగిలి ఉంటాయండి అసలు. నాకు తెలిసి పేరు కూడా పెట్టుకుని ఉంటారు, టీవీ పగిలిపోయిన ఇంకో టీవీ పెట్టిలాగా. నేను అంటుంది కాలచక్రం ఎప్పుడు గిర్రం తిరుగుతుంది సార్. నిన్న అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమంలో మీరు గమనించండి చాలా జాగ్రత్త. సరే, ఆ పేటీఎం పిల్లకాయలు వాళ్ళ మీమ్స్ పక్కన పెట్టి, కృష్ణ గారు గత 5 సంవత్సరాల్లో ఎవరినైతే దారుణంగా ఇబ్బంది పెట్టారో చూడండి. చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోకి రానివ్వకుండా బోర్డర్లో ఆపేశారు. లోకేష్ గారిని ఆయన యోగుళం పాదయాత్ర చేస్తుంటే రాళ్ళు ఇచ్చి కొట్టి అవి కొట్టి నానా ఇబ్బందులు పెట్టారు. అందరికంటే ముఖ్యంగా రఘురామకృష్ణరాజుని దారుణమైన హింస చేసినటువంటి ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి, ఆఖరికి ఆయన నియోజకవర్గంలో ఎంపీగా అల్లూరు సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణకి ప్రధానమంత్రి మోదీ గారు వస్తే ఎంపీ గారిని కూడా రానివ్వకుండా చేసినటువంటి వ్యక్తులు ఈ నలుగురు కూడా నిన్న ఉన్నారు చూసారా. నలుగురు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీద చేసిన కార్యక్రమానికి నలుగురు ముఖ్య అతిథులే. నేను అంటుంది ఎప్పుడు కాలచక్రం ఎలా ఉంటుంది కదా. నేను పదే చెప్తాను, గత 5 సంవత్సరాలు చెప్తానే వచ్చాను. రాజధాని నిర్మాణం చేసి ప్రజలకి అంకితం ఇచ్చే కార్యక్రమానికి కానీ, పోలవరాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమానికి కానీ ఆ అదృష్టం కానీ ఆ భాగ్యం కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు అన్నాను. చాలామంది 2021 అయిపోద్ది 22 అయిపోతుందని చెప్తున్నాడు కదా, పోలవరం కంప్లీట్ చేస్తాడని, అమరావతికి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు కదా, అమరావతికి చేస్తాడని రకరకాలు చెప్పాడు. అతను మన సంస్కృతి డిస్ట్రక్షను, అతను కన్స్ట్రక్షన్ చేసేటువంటి అర్హత ఆ అదృష్టం లేదు. జరిగింది అదే. కనీసం ఆ కార్యక్రమానికి వచ్చిండుంటే ఎంత గౌరవప్రదంగా ఉంటుంది. అదేమీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాదు కదా, ఓపెన్ చేసి ఏమి తెలుగుదేశం పార్టీయో జనసేన పార్టీ ఆఫీసులు కాదు కదా, రాజకీయ పార్టీ సభ కాదు కదా, అది రాష్ట్రానికి సంబంధించిన సభ. ఆ సభకు కూడా ఆహ్వానం ఉండి కూడా అతను రాలేకపోయాడు అంటే ఎంత మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నాడో అతను మానసిక పరిస్థితి ఏంటో అన్నది నిన్నే తెలిసింది. ఇన్ని మీద చేయాలి మీమ్స్ సార్. మీమ్స్ అంటే ఇటు మీద చేయాలి. ఆ చాక్లెట్ విలువ మరీ చెప్తున్నాను, ఆ చాక్లెట్ విలువ 60,000 కోట్లు నిన్న ఇచ్చిన ఆ చాక్లెట్ విలువ. చాక్లెట్ అదే చాక్లెట్ అదే చాక్లెట్ అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ అమరావతి నిర్మాణం కోసం 60,000 కోట్లు ఇచ్చింది అన్నట్లుగా మీరు చెప్తూ ఉన్నారు. మరి మరొక 2 లక్షల కోట్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఏం జరగబోతుంది అంటే అది ఇండస్ట్రీస్కి సంబంధించి, ఇండస్ట్రీస్కి ఇక్కడ ఉన్నటువంటి ఒక సానుకూల వాతావరణం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఒక విధమైన భరోసా ఇచ్చి, అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి అనేక సంస్థలను ఇక్కడ పెట్టడానికే సానుకూల వాతావరణం కొంచెం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చేటువంటి అవకాశం. నేను అంటుంది
2 లక్షలు కాదు, అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా త్వరితగతిన అమరావతిలో కార్యాలయాలను ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఆర్బీఐ కార్యాలయం లాంటిది, నాబార్డు కార్యాలయం లాంటివి ఇటువంటి అద్భుతమైన కార్యాలయాలు వస్తున్నాయండి. ఒక పక్క నుంచి నేను చెప్తున్నా, భారతదేశంలోనే ఒక కేంద్రంగా ఉండేటువంటి క్వాంటమ్ వ్యాలీ పార్కు, హైటెక్ సిటీ ఎలాగ అప్పట్లో స్టార్టింగ్ అయ్యి చరిత్ర సృష్టించిందో, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ పార్కు అద్భుతమైన పార్కు. నిజంగా కొన్ని వేల మందికి ఉపాధి కలగడమే కాకుండా భారతదేశానికి హెడ్ క్వార్టర్స్. ఎంతమందికి ఉపాధి తెలుసండి? అమరావతి ప్రాంతంలో వస్తుంది. మనం అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి తడ వరకు కూడా ఏ ప్రాంతాలకు ఏ ప్రాజెక్టులు వస్తున్నాయో పెద్ద లిస్టే చదవచ్చు. ఏంటంది ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం. వీళ్ళ మిమ్స్, వీళ్ళ ఏడుపులు, అదే లారీల మీద రకాలు రాస్తూ ఉంటారు చూసారా, మీ ఏడిపే మాకు బలమని ఏదో రాస్తూ ఉంటారు, కొటేషన్, మీ ఏడిపే మా శ్రీరామ రక్ష అంటారు. అలాగే వాళ్ళు ఏడుస్తూనే ఉండాలి, వాళ్ళ జీవితమే అది. మేము ఇలా ఎదుగుతూనే ఉంటాం, రాష్ట్రాన్ని ఇలా అభివృద్ధి బాటలో తీసుకెళ్తూనే ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.